నేను కొన్నిసార్లు ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్‌కి వ్యతిరేకంగా, కొన్నిసార్లు సపోర్టివ్‌గా మాట్లాడతాను. వెంటనే చాలామంది మీరు అసల ఏంటి కొన్నిసార్లు రికమెండేషన్ చేస్తారు, కొన్నిసార్లు వద్దంటారు, కొన్నిసార్లు మమ్మల్ని తీసుకోమంటారు. ఇవన్నీ డౌట్స్ రైజ్ చేస్తూ ఉంటారు. నేను చాలా క్లియర్‌గా మాట్లాడుతూ ఉంటాను. రిస్క్ ప్రొఫైలింగ్ చేసి ప్రాపర్టీలో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసే కెపాసిటీ ఉంటేనే ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఇక్కడ నేను ప్రాపర్టీకి వ్యతిరేకంగా, బిల్డర్‌కి వ్యతిరేకంగా నేను మాట్లాడను. మీరు దానికి సూటబులా కాదా, ఆ టైం సూటబులా కాదా అని చెక్ చేసుకోమని చెప్తాను. 2018, 19, 20 టైంలో ఫ్రీలాన్స్ డీల్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయమని నేను చెప్పాను. అది కూడా ఇన్వెస్ట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకే. ఎందుకంటే అది బెస్ట్ టైము, బెస్ట్ ప్రైస్, బెస్ట్ రిటర్న్. 2022, 23లో అది కరెక్ట్ కాదు. అండ్ మోర్ ఓవర్ నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. మీకు ఆ సూటబిలిటీ ఉంటేనే దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. సూటబిలిటీ లేనప్పుడు దాని జోలికి వెళ్ళొద్దు. మీకు ఆల్టర్‌నేటివ్ ప్రొడక్ట్‌లు చాలానే ఉన్నాయి కదా! దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను మళ్ళీ చెప్పేది ఒకటే. చాలామంది డెసిషన్స్ పాస్ట్ రిటర్న్స్ అండ్ వేరే వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. దాన్ని బేస్డ్‌గా తీసుకుంటా ఉన్నారు. ఒకటి. 2 రైట్ టైంలో దానికి చెప్పేటప్పుడు చాలామంది దాన్ని నమ్మడానికో లేకపోతే యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడట్లేదు. రాంగ్ టైంలో దాని గురించి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఒకవైపు అయితే, ఇంకొక ప్రాబ్లం మనకి కనిపిస్తూ ఉంది. ఫ్రీలాన్స్ ఫ్లాష్‌లో వాళ్ళకి రిస్క్ ఉంటుంది. రెడీ టు మూవ్ ఫ్లాష్‌లో రిస్క్ ఉంటుంది. ల్యాండ్‌లో రిస్క్ ఉంటుంది. ప్లాట్‌లో రిస్క్ ఉంటుంది. ప్రతి దగ్గర వాళ్ళకి రిస్క్ కనిపిస్తూనే ఉంటుంది. వాళ్ళు తీసుకున్న ప్రొడక్ట్‌లో ఎటువంటి రిస్క్ కనిపించదు. వాళ్ళు తీసుకున్న ప్రొడక్ట్‌లో ప్రాబ్లమ్ వస్తే ఎంటైర్ మార్కెట్‌ని, ఎంటైర్ అనాలిసిస్‌ని చాలామంది బ్లేమ్ చేస్తారు. జీవో 111 ఏరియాలో ల్యాండ్ తీసుకోవద్దని చెప్పి నేను చాలామందికి చెప్పాను. ఈరోజు జీవో 111 ఏరియా చేసిన చాలామంది అమ్ముకోలేక బాధపడతారు. ఇన్వెస్ట్‌మెంట్ చేయడం తప్పు కాదు. దానికి మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి.